నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ ప్రభాకర్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హెడ్రాకు పేదలు రోడ్డున పడుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. గత నెల రోజుల నుంచి కూడా ప్రతిపక్షాలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, చాలామంది దీనిపైన మాట్లాడుతూ ఉన్నారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు వివి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని అంశాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్తే ప్రభాకర్. సార్, ఎట్లా చూడొచ్చు హెడ్రాని నెల రోజుల నుంచి కూడా కూల్చున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఫస్ట్ జూలైలో దానికి ఒక జియో ఇచ్చారు, జియో 99 అని. హ్మ్. దానికి ఈ మధ్య కాలంలోనే ఒక ఆర్డినెన్స్ రూపంలో మన శనివారం రోజు గవర్నర్ గారు 2 డేస్ కింద సంతకం పెట్టారు. హ్మ్. ఈ ఆర్డినెన్స్ ఎందుకంటే అసెంబ్లీ ఇప్పుడు ఫంక్షనింగ్లో లేదు కాబట్టి హ్మ్. ముందు ఆర్డినెన్స్ తీసుకొస్తారు. ఆర్డినెన్స్తోని దానికి చట్టబద్ధత వస్తుంది. హ్మ్. దాన్ని అసెంబ్లీలో దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసి హ్మ్. ఒక చట్టబద్ధత కల్పిస్తారు. హ్మ్. సో ఇవాళ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ చూసినట్టయితే పెద్దగా మార్పులేం లేవు అందులో. ఇప్పుడు ఇదివరకు జిహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను హ్మ్. ఈ హైడ్రా అనే ఒక సంస్థకు బదిలీ చేస్తూ, హ్మ్. అంటే అక్కడ కమిషనర్కు ఉన్న అధికారాలను, కలెక్టర్లకు ఉన్న అధికారాలను హైడ్రా కమిషనర్కు బదిలీ చేశారు. హ్మ్. అంటే రంగనాథ్ గారి పాత్రను జస్టిఫై చేయడానికి చేశారు. బట్ హైడ్రాలో ఏవైతే మార్పులు చేర్పులు న్యాయ నిపుణులు కానీ ప్రజలు కానీ కోరుకున్నారో చట్టబద్ధంగా ఈ కూల్చివేతలు ఉండాలంటే ఏ అంశాలు అందులో ఉండాలి, హ్మ్. ఈ విషయాల మీద మాత్రం ఆర్డినెన్స్లో పెద్ద ప్రస్తావన లేదు. ఓకే. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ యొక్క భౌగోళిక పరిస్థితులను కానీ దాని చరిత్రను కానీ అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. హ్మ్. రాజ్యాంగాన్ని కూడా చట్టాలను కూడా గౌరవించలేదు. ఇప్పుడు హైడ్రా చేస్తున్న ప్రతి పని కూడా ముఖ్యమంత్రి గారికి ఆపాదించాల్సి వస్తుంది. అవును. అంటే ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతున్నది. హ్మ్. అయితే ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము, ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, ఇక్కడి చారిత్రక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. హ్మ్. ఈ 3 రకాల పొరపాట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. నంబర్ 1 ఏందంటే జియోలో ఏవైతే ఉన్న విషయాలకు చట్టబద్ధత కల్పించారో హ్మ్. అంత మాత్రమే సరిపోదు. హైడ్రాను స్ట్రెంథెన్ చేయాల్సిన దానిలో అనుమానం లేదు. హ్మ్. కానీ హైడ్రాలో తీసుకురావాల్సిన అంశాలు ఏంటి అసలు? ఇవాళ హైకోర్టు ఎందుకు ప్రశ్నించింది? జస్టిస్ లక్ష్మణ్ గారు అనేక ప్రశ్నలు వేశారు. వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. హ్మ్. నంబర్ 1 ఏంటంటే భారతదేశం అంతా చెరువులు, కుంటల పరిస్థితి వేరు. తెలంగాణలో చెరువులు, కుంటల పరిస్థితి వేరు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వంలో 200 సంవత్సరాలు దేశవ్యాప్తంగా ఉన్న చెరువులన్నీ కూడా ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడ్డాయి. బట్ తెలంగాణలో ఉన్న చెరువులు ప్రభుత్వ ఆస్తి కాదు. హ్మ్. చాలా వరకు 90% అది ప్రజల ఆస్తి. ప్రతి చెరువులో ఉన్న భూమి ప్రజల భూమి, హ్మ్. పట్టా భూములు. హ్మ్. గత 20 సంవత్సరాల 25 సంవత్సరాల ముందు 2001 కంటే పూర్వం ఎటువంటి చట్టం లేదు. ఏది చెరువులలో ఇల్లు కట్టుకోకూడదు, హ్మ్. చెరువులను నీళ్ళ కోసమే ఉంచాలి అని ఎటువంటి చట్టాలు లేవు అప్పుడు. హ్మ్. లేనప్పుడు ఏమైంది? ఎవరి పట్టా భూమిలో వాళ్ళు ప్లాట్లు చేసి అమ్మారు. కట్టుకోను. బస్తీలు వచ్చినాయి, పెద్ద పెద్ద భవనాలు వచ్చినాయి. హ్మ్. 875 పైన ఉన్న చెరువులు 184, 85 పడిపోయినాయి. హ్మ్. దానికి కారణం ఏంది? అంటే అప్పుడు అటువంటి చట్టాలు లేవు కాబట్టి. ఏ చెరువులలో కింద వ్యవసాయం పోయిన తర్వాత చెరువులన్నీ కూడా పట్టా భూములు కాబట్టి అమ్మేసుకున్నారు. హ్మ్. ఒకప్పుడు లేక్స్ హైదరాబాద్‌ను ఏమనేదంటే సిటీ ఆఫ్ లేక్స్ అనేది. హుహు. ఈ సిటీ ఆఫ్ లేక్స్‌లో 700 చెరువులు ఎందుకు మాయమైనాయి? ఇప్పటికి. మాయమైనాయి కదా! హ్మ్. జీహెచ్ఎంసీ పరిధిలో 700 మాయమైనాయి. హ్మ్. హెచ్ఎండిఏ పరిధిలో అయితే 1000, 2000కు పైన మాయమైనాయి. ఎందుకు మాయమైనాయి? అంటే ఆ చట్టం లేదు కాబట్టి. అప్పుడు లేదు. లేదు. హ్మ్. మరి వాళ్ళు కట్టుకోవడం చట్టం లేనప్పుడు న్యాయమైద్దా? అన్యాయమైతదా? న్యాయమైద్ది కదా! న్యాయమైతది. హ్మ్. కాబట్టి న్యాయంగా కట్టుకునే కూల్చే హక్కు హైడ్రాకి ఎక్కడిది? హ్మ్. పాయింటే కదా సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌కి హ్మ్. అది జడ్జిమెంట్ కంటే పూర్వం ఉన్న స్థితికి అప్లై చేయాలంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. లేదు హ్మ్. కదా! లేనప్పుడు 60 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద కట్టిన బస్తీలను నువ్వెట్లా కూలగొడతావు? హ్మ్. ఆ చెరువులను నువ్వెట్లా రివైవ్ చేయగలుగుతావు? నీకు ఎవడిచ్చిండు అధికారం? అంటే ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించొచ్చా? చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించొచ్చా? హ్మ్. ఆయన అధికారం ఇచ్చిండు గానీ, కమిషనర్ పోయి వాటిని కూలగొడితే బీపీ ఆచార్య శ్రీలక్ష్మిలాగా రంగనాథ్ గారు కూడా రేపు జైల్లో ఉండాల్సొస్తది. హ్మ్. ముఖ్యమంత్రులు 5 ఏళ్లకోసారి మారుతా ఉంటారు. అవును. కానీ ఆ కమిషనరు అధికారులకు మాత్రం చట్టం గురించి తెలవాలి గదా! మరి హ్మ్. నువ్వు ఏ చట్టం ఆధారంగా పాత వాటిని కూలగొడుతున్నావు?
అవును. పాతవి రివైవ్ చేసే అధికారాన్ని నీకు ఏ చట్టం ఇచ్చింది? ఫస్ట్ ఏందంటే రంగనాథ్ గారికి కానీ, అక్కడున్న ఎంఆర్ఓ గారికి గానీ, హ్మ్. ఎవరైతే తహసీల్దార్లు మాకు చూపెడుతున్నారు అన్నారు కదా! అసలు ఎఫ్టీఎల్ అనేది ఎక్కడుందో ఎవరికి తెలవదు. హ్మ్. బఫర్ జోన్ అనేది ఎవరికి తెలవదు. హ్మ్. ఎఫ్టీఎల్ ముందు నిర్ధారిస్తే అక్కడి నుంచి ఒక 30 మీటర్ల అర్బన్‌లో, 50 మీటర్ల రూరల్‌లో బఫర్ జోన్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది అంటాం. హ్మ్. మరి ఎఫ్టీఎల్‌కే గీతలు లేవు. బఫర్ జోన్ ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్. ఎక్కడి నుంచి కూలగొడతారు మీరు? మొన్న జస్టిస్ లక్ష్మణ్ గారు ఇదే మా ప్రశ్న అడిగారు. హ్మ్. నేనైతే 3 నెలల నుంచి చెప్తున్నా మీడియాలో. హ్మ్. ఎఫ్టీఎల్ నిర్ధారణే కాలే కదా! ఇప్పటివరకు 185 మిగిలినాయి జీహెచ్ఎంసీలో. హ్మ్. 185లో 52 చెరువులకే ఎఫ్టీఎల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హైడ్రా కూలగొట్టేదంతా తప్పుడు లెక్కలంటారా? హైడ్రా చేస్తున్న పనులలో 99% తప్పులే కాదు. హ్మ్. రేపు జైల్లో కూసోవాల్సొస్తది. హ్మ్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం గనుక సీరియస్‌గా ఉంటే హ్మ్. ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసే 356 ఆర్టికల్ ఇన్వోక్ చేసి, ఈ హ్మ్. ప్రభుత్వాన్నే కంప్లీట్‌గా బర్తరఫ్ చేసి, అధికారాలను గవర్నర్‌కి ఇచ్చే పరిస్థితి వస్తది. గవర్నర్ పాలన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. హ్మ్. రెండవదేందంటే, వీళ్ళు చేసిన వాటికన్నిటికి నష్టపరిహారం ఇవ్వాల్సొస్తది. హ్మ్. ఇంకోటేందంటే, రాజ్యాంగం అనేది బ్రతికే హక్కును గ్యారంటీ చేసింది. రైట్ టు లివ్. అవును. ఇప్పుడు నువ్వు ఇల్లీగల్‌గానో, లీగల్‌గానో చెరువులలో ఇల్లు కట్టుకున్నావు. హ్మ్. నీకు డైరెక్ట్ పోయి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టే హక్కు ఎవడిచ్చిండు? అవును. లాస్ట్ మంత్ సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. హ్మ్. ఏ ప్రభుత్వాలు కూడా బుల్డోజర్లను వాడకూడదు హ్మ్. ఇల్లు కూలగొట్టడానికి అని అన్నది. హ్మ్. దానిలో రైట్. కొన్ని మినహాయింపులున్నా కూడా హ్మ్. ఈయన చేసే వాటికి ఆ మినహాయింపులు వర్తించవు. హ్మ్. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ అమల్లో ఉంది కదా! ఎట్లా అవును. చేస్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి చట్టాలను పట్టించుకోవడనొచ్చా సార్? చట్టాలను పట్టించుకోండి. చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. హ్మ్. రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. హ్మ్. ఇదంతా దేనికోసం అనుకోవచ్చు సార్ అసలు? ఆయనకు 2 ప్రయోజనాలున్నాయి. ఆయనకెన్నో నీళ్ళ మీద ప్రేమ లేదు, ప్రకృతి మీద ప్రేమ అస్సలు లేదు, హ్మ్. మూసి మీద అస్సలు లేదు, జలాశయాల మీద కూడా అస్సలు లేదు. హ్మ్. హైదరాబాద్‌ని కాపాడుకుందాం. అవన్నీ గూడా బయటి మాటలు, హ్మ్. ఉత్త మాటలు. ఆయన హ్మ్. ప్రేమంతా ఏందంటే హైదరాబాద్ ప్రజలంతా ఓట్లేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు. 26 మంది ఎమ్మెల్యేలు వస్తే ఆయన పరువు కాపాడుకుంటాడు కాంగ్రెస్ పార్టీ దగ్గర, హ్మ్. అధిష్టానం దగ్గర. హ్మ్. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ. అమలు చేస్తా అన్నది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ కనుసన్నల్లో ఉండే ఈయనే వాళ్ళకి తల వంపులు తెచ్చే పని చేశాడు. హ్మ్. పిలిచి మందలిచ్చినప్పుడు ఏమన్నాడంటే 26 మంది వస్తారు నేను చూపెడతా అన్నాడు. హ్మ్. 26 మంది వస్తలేరు. రూరల్ ఎమ్మెల్యేలనేమో బెదిరిచ్చాడు. మీకు బిల్లులియ్యను, ఏమియ్యను అని. హ్మ్. వాళ్ళొచ్చి జాయిన్ అయిపోయిండ్రు. హ్మ్. అర్బన్ ఎమ్మెల్యేస్ ఏమో బిల్లులేమి ఉండవు వాళ్ళకు. హ్మ్. ఈ మున్సిపల్ వర్క్స్ అన్నీ మున్సిపాలిటీ చూస్తది. హ్మ్. కార్పొరేటర్లు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ అవన్నీ. ఈయనేందంటే ఈ హైడ్రా పేరుతోనో, మూసీ పేరుతోనో ఇక్కడ ఎమ్మెల్యేలని ఇబ్బంది పెట్టాలని చెప్పి అట్లా ఒత్తిడి తెస్తే పార్టీలకొస్తారు. కన్వెన్షన్ కూలగొట్టంగానే అక్కడున్న బిల్డర్లందరూ పోయి గాంధీని ఒత్తిడి తెచ్చిండ్రు. హ్మ్. గాంధీ పోయి కలిసిండు. హ్మ్. బట్ ఏ ఎమ్మెల్యే కూడా కలిసే అవకాశం లేదు. చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఆయనకి ఎప్పటికి కూడా 26 నంబర్ రాదు. హ్మ్. యాంటీ డిఫెక్షన్ లా వర్తించకుండా ఎమ్మెల్యేలందరినీ 2/3 స్ట్రెంగ్త్‌ను కలిపి ఏదైతే కేసీఆర్ చేశాడో హ్మ్. దానికి రిటాలియేషన్ నేను చేస్తా అని చెప్పి ఆయన అనుకుంటున్నదంతా అది కలగా మిగిలిపోతది తప్ప అంతిమంగా ఆయన బదనాం అయితాడు. హ్మ్. ఇది ఒక ఫ్యూటైల్ ఎఫర్ట్, విఫలమయ్యే ప్రయత్నం. హ్మ్. అంటే ఈ హైడ్రా తీరుగా చూస్తా ఉంటే ఇప్పటివరకు చాలా భారీ నష్టం జరిగింది సార్. పేదలు రోడ్డుకొచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళకి న్యాయం చేయాలంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి సార్? అన్యాయం చేసే ప్రభుత్వం న్యాయం చేస్తదని ఎట్లా అనుకుంటాం? హ్మ్. నిజంగానే వాళ్ళకు ఇప్పుడు నాకు జలాశయాలంటే ప్రేమ. నేను భారతదేశంలో నదుల మీద చైర్మన్‌గా పనిచేస్తున్నా. హ్మ్. నదుల పరిరక్షణ, జలాశయాల పరిరక్షణ అనేది చాలా అవసరం. హ్మ్. కానీ ఈయన చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు. సంకల్పం మంచిది. హ్మ్. ఇంప్లిమెంట్ చేసే టైము కరెక్ట్ కాదు. పద్ధతి కరెక్ట్ కాదు. దీని హ్మ్. వెనకాల దురుద్దేశాలున్నాయి. ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ముందు ఎఫ్టీఎల్‌లు ఫిక్స్ చేయాలి. తర్వాత బఫర్ జోన్‌లు ఫిక్స్ చేయాలి. అలా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా? ప్రైవేట్ ల్యాండ్ ఉందా? హ్మ్. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆయన దాన్ని తీసుకొని ఏమన్నా చేయగలుగుతాడు. హ్మ్. ప్రైవేట్ ల్యాండ్ ఉంటే మళ్ళీ అన్యాక్రాంతం అయితది. హ్మ్. వాళ్ళకే వదిలేయాల్సొస్తది. హ్మ్. రెండవదేంటంటే ఇవి 2001 సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన దానికంటే ముందున్నదా? తర్వాతున్నదా? ముందున్న దానికైతే ఈయనకి అధికారమే లేదు. అవి హ్మ్. తీసుకోవాలంటే ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ ఉంటది. కూలగొట్టే అధికారం అస్సలే లేదు. 2001 తర్వాత ఉన్నాయి కూడా కోర్టు పర్మిషన్‌తో కూలగొట్టాలి. హ్మ్. కూలగొట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు అక్కడ వ్యవసాయం లేదు. ఆ చెరువులో నీళ్లున్నా కూడా వాళ్ళకేం ఉపయోగపడవు. ఎన్విరాన్మెంట్‌కు ఉపయోగపడుతది. చెరువులో నీళ్లుంటే వాతావరణం బాగుంటది. టెంపరేచర్ తగ్గుతది. ఉండాలని కోరుకుంటా నేను. అవును. కానీ నువ్వు వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి ఫస్ట్. నువ్వు వాళ్ళని మంచి 2 బెడ్‌రూమ్ ఇల్లు కట్టించి, నీ ఖర్చుతోని ట్రక్కులలో వాళ్ళ ఇంటి సామానంతా తీసుకపోయి, గౌరవంగా వాళ్ళని అందులో ఉంచి,
ఆ తర్వాత వచ్చి కూలగొట్టుకు ఇప్పుడు ఇవ్వడం కట్టిస్తట్టుండే కదా సార్ అంబర్పేట మరి ఈ లోపల ఎక్కడ ఉండాలి వాళ్ళు? ఉమ్, రాత్రి వాళ్ళు ఉపాధి పాడు చేస్తే ఎట్లా? నిండు గర్భిణిని చూడకుండా ఇల్లు ఖాళీ చేయించిండ్రు. ఉమ్, లోపల పోయి పుస్తకాలు తెచ్చుకుంటాం అన్నారు చిన్న పిల్లలు. ఉమ్, నీకు అంత ఓపిక లేదా? ఒక 10 నిమిషాలు ఆగితే ఆ పిల్లలు వాళ్ళ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుంటారు కదా. అవును. ఆ? శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన ఇండస్ట్రీ పెడితే 40 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఇండస్ట్రీ మీదకి బుల్డోజర్లు పోయి యంత్రాలను ధ్వంసం చేయొచ్చా? సమయం ఇచ్చే ఓపిక లేదా? అంటే ఇదంతా చట్టవిరుద్ధంగా చేస్తున్నాను అనుకోవచ్చు సార్ ఒక ఇప్పటివరకు నియంతలాగా జరిగిందంతా కూడా. చేస్తున్నాడు. ఉమ్, ఒక నియంతలాగా చేస్తున్నాడు. కొద్దిగా గౌరవం ఉండేది రేవంత్ రెడ్డి అంటే ఈ హైడ్రా రాకముందు. ఉమ్, హైడ్రా నా పెట్ సబ్జెక్టు, కానీ ఈ పద్ధతి కాదు. ఉమ్, ఆయన సంకల్పం దురుద్దేశంతో కూరుకున్నది. మంచి సంకల్పమే, ఉమ్, కానీ దాని వెనకాల రాజకీయ కోణం ఉన్నది, ఆర్థిక కోణం ఉన్నది. ఉమ్, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఆ కాంగ్రెస్కు డబ్బులు కావాలి. ఉమ్, ఇక్కడ బిల్డర్లను బెదిరిస్తే డబ్బులు వస్తాయి, పోయి ఉమ్, గీతలు పెడితే డబ్బులు వస్తాయి. ఉమ్, బఫర్ జోన్ తెలియదు, ఎఫ్టీఎల్ తెలియదు, ఎట్లా పెడతారు గీతలు? ఉమ్, అందరు కూడా నష్టపరిహారం కోరితే ఇవ్వాల్సి వస్తుంది పెద్ద ఎత్తున. నాగార్జున కోర్టును కోరలేదు, కానీ ఆయన కనుక నష్టపరిహారం కోరితే ఓ 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఇన్కన్వెన్షన్ కూలగొట్టినందుకు. అంటే డబ్బులు దండుకోవడానికే బడా బాబులని అది కూడా ఒక కారణం కారణం అనుకోవచ్చు. అనుకుంటున్నా నేను. ఉమ్, ఎందుకంటే చిత్తశుద్ధి కనబడతలేదు. ఇప్పుడు తినడానికి తినలేదురా బాబు అంటే సుందరీకరణ ఎవడు అడిగిండు నేను? ఉమ్, ఇట్లా ఆర్సిగా చేసిందా టీఆర్ఎస్ ప్రభుత్వం? ఉమ్, వాళ్ళకి ఆ సంకల్పం ఉంది. మూసిని శుద్ధి చేయాలనుకునే 3600 కోట్లతోనే ఎస్టీపీలు పెట్టారు. ఉమ్, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దనే నిజాంపేట బాచుపల్లిలో అపార్ట్మెంట్లలో నీళ్ళు వస్తే అవి కూలగొట్టలే వాళ్ళు. రోడ్డును వైడెన్ చేసి ఆ రోడ్డు కిందకి వెళ్ళి నాలాలు తీసి ఎస్ఎన్డిపి అని ఒక అద్భుతమైన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారు. ఈ తలాతోకలేని పద్ధతిలో కేసీఆర్ ప్రభుత్వం పనిచేయలేదు అట్లా. ఉమ్. ఇంకోటి మూసి ప్రక్షాళన సార్ ఎట్లా చూడొచ్చు 1.5 కోట్లు అంటే భారీ అది బడ్జెట్. 1.5 కోట్లు అనేది ఉమ్, ఆయన ఏ ఆధారంతో అనడం మనకు తెలియదు. ఉమ్, దానికి అంత అవసరం కూడా లేదు. ఉమ్, ప్రక్షాళన చేయాలంటే ఫస్ట్ మూసి బౌండరీస్, ఆ బౌండరీస్లలో ఉన్న భూములు ఎవరి? పట్టా భూముల, ప్రైవేట్ భూముల? పట్టా భూములు అయితే కనుక ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. అక్కడన్న వాళ్ళకి ముందు ఇల్లు కట్టియాలి. వాళ్ళకి ఎక్కడో ఇస్తే వాళ్ళు బోరు, వాళ్ళు ఉన్న కాడనే కట్టియాలి. అక్కడ ఉన్న భూములు గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. ఉమ్, రేస్ కోర్స్ ఉన్నది, చాలా చెంచల్గూడ జైలు ఉంది, కోశామాల్ స్టేడియం ఉన్నది. ఉమ్, ఇటువంటివన్నీ ఉపయోగించుకొని ఇంకా కావాలంటే ఉప్పల్ పక్కన శిల్పారామం ఉన్నది. ఉమ్, అంత పెద్ద గ్రౌండ్ అక్కర్లేదు శిల్పారామంకి. ఉమ్, నేను ఆయన మీటింగ్ పెట్టింది. ఇట్లాంటివన్నీ ఆ ఎక్కడి ప్రజలకు అక్కడనే నివాస యోగ్యం కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత వాళ్ళకి ఇంటికి తాళం చేతులు ఇచ్చి గౌరవంగా వాళ్ళ సామానంతా ప్రభుత్వ ఖర్చుతో నాలో చేర్చి ఉమ్, ఎక్కడ ఉంటామన్న వాళ్ళకి అక్కడ ఇండ్లు ఇచ్చి వాళ్ళను ఖాళీ చేయించాలి తప్ప ఈ రకంగా బుల్డోజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు, వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళంతా ఎవరో కాదు, ఎక్కువ మంది తెలంగాణ బిడ్డలు ఊర్లలో ఉపాధి కోల్పోయి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు. ఉమ్, ఈ ప్రజలను ఓట్లేసి గెలిపించిన ప్రజలను గోసపుచ్చుకుంటే వాళ్ళు మంచి ప్రతిఫలాన్ని ఇస్తారు. రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి పాలన సంగతి. 1.5 కోట్లు అనేది నిజంగా అంత ఖర్చు చేయొచ్చు అంటే ఒకసారి ఒక మంత్రి ఏమో 50,000 కోట్లు అంటాడు, ఇంకోసారి ఏమో 1,00,000 కోట్లు అంటారు, ముఖ్యమంత్రి 1.5 కోట్లు. ఏదన్నా దానికి ఆధారం లేదు. ఆ 1.5 కోట్లతో ఏం చేస్తాడో చెప్పేదాకా మనం దాని గురించి మాట్లాడడం అవసరం. అంటే ఇంకో అంశం సార్, ఇటు రైతు భరోసా రుణమాఫీ మరి వాటికి ఇవ్వడానికే డబ్బులు లేవు కదా, 1.5 కోట్లు ఎక్కడ చేస్తాడు? అదే అంటా ఉన్నాము. లేదు, రైతు బంధు ఇవ్వలేడు. ఉమ్, ఇదివరకే వర్షాకాల పంటల ఖరీఫ్ పంటలకు ఇవ్వలేదు. ఉమ్, ఇప్పుడు రబీ పంటలు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పుడు కూడా ఇవ్వలేడు ఆయన. ఉమ్, ఈ వాగ్దానాలన్నీ ఎలక్షన్లు అప్పుడు ఇస్తారు, ఉమ్, తర్వాత వాటిని మర్చిపోతారు, ఉమ్, ప్రజలు మోసపడుతూనే ఉంటారు అనేది అమెరికాలో ఎలక్షన్ల ముందు ఆయన చెప్పిండు. ఉమ్, అది చెప్పిన తర్వాత అన్ని టీవీలలో సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఉమ్, ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు. కాబట్టి అనుభవించని ప్రజలకు తెలుస్తుంది కదా ఉమ్, వాళ్ళు ఎట్లా మోసపోయినలో. ఉమ్. మోసం చేస్తా అని చెప్పిన తర్వాత కూడా ఓట్లేశారు కదా. అంతే అంటారా? మరి ఇక్కడ సిగ్గుండాల్సింది ఎవరికి? ఉమ్. ప్రజలకు తెలిసి రావాలంటారా ప్రభుత్వం ఏందనేది? గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయి, ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? వాళ్ళు గుడ్డి ఒక కేసీఆర్ గారు నిజంగానే అహంకారం ఉంది కేసీఆర్ గారికి. నేను కూడా అంటా, ఉమ్, నీకు వచ్చిన నష్టం ఏంది? ఉమ్, నీకు రైతు బంధు పడుతుంది, ఉమ్, ఈ గతంలో ఎన్నడూ లేదుగా. ఉమ్, నీ పొలాలకు నీళ్ళు వచ్చినాయి, ఉమ్, నీకు పెన్షన్ వస్తుంది, నీకు ఎందుకు టెన్షన్? కేసీఆర్ మైండ్లో అహంకారం ఉంటేంది నీకు, అహంకారం లేకపోతే నీకేంది? ఉమ్, కేసీఆర్ అవినీతి పరుడు, ఉమ్, ఎవడు రుజువు చేసిండు? సాక్షాత్తు జలశక్తి మంత్రే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు. ఎవడో థర్డ్ క్లాస్ వాళ్ళు చెప్పే మాటల్ని నువ్వు ఎందుకు నమ్మాలి? ఈ అబద్ధాలను నమ్మి ఓట్లు వేశారు కదా. ఉమ్, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది కదా. నేను ఎప్పుడు ప్రజలను తప్పుపట్ట, ఉమ్, కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఏకపక్షంగా ప్రచారం జరిగింది. అందుకే ప్రజలు ఏంటంటే ఆ ప్రచారాన్ని నమ్మిళ్ళు.
అయినా కూడా ఆ ప్రభుత్వాన్ని వదులుకోవాల్సింది కాదు. ఎందుకు అనంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా నువ్వు ఫలితాలను అనుభవిస్తున్నావు. ఉమ్, 440 పథకాలు పెట్టాడు కేసీఆర్. ఉమ్, కళ్యాణ లక్ష్మి ఎవరన్నా అడిగినలా? ఇన్ని చేసినోడిని నువ్వు గద్దె దించి ఎన్నుకున్నావు, ఎటువంటి వాడిని ఎన్నుకున్నావు? శ్రీరామచంద్రుడు వచ్చిండా, శ్రీకృష్ణుడు వచ్చిండా? అంటే ప్రజల పక్షం కూడా ఇక్కడ వాళ్ళు ఈ గ్యారెంటీలను చూసి ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తే 4,000 ఇస్తా అనడము, ఆ, రైతు భరోసా కూడా 15,000 అన్న ఇస్తా వ్యక్తి, అనడము. ఇస్తా అన్న వ్యక్తి అవును. అమెరికాలో ఏం చెప్పిండు? ఉమ్, మేము వాగ్దానాలు హామీలు చేస్తాం, అధికారంలోకి వచ్చినాక పక్కకు పెడతాం. ఉమ్, ప్రజలు మోసపోవడం అలవాటైంది, నాయకులకు మోసం చేస్తూ అలవాటైంది ఉమ్. అని ముందే చెప్పిండు కదా. ఆయన తప్పేమున్నది? ముఖ్యమంత్రి అన్నాడు. అవును. ఈ ముఖ్యమంత్రి అనే వ్యక్తే అప్పుడు ఉమ్, కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో ఉన్నాడు. అవును. అమెరికా పోయి అన్నాడు. ఎవరికి తెలియలేదు అది? ఏ ఉమ్, వీడియోలలో రాలేదు, ఏ సోషల్ మీడియాలో రాలేదు. ఉమ్, అన్నీ తెలిసినాక మోసపోతామని తెలిసి, మోసం చేస్తాడని తెలిసి ఓట్లు వేసింది లేదా? అనుభవించండి. ఉమ్, కేసీఆర్కి ఏమైనా నష్టం అవుతుందా? ఉమ్, రెస్ట్ దొరికింది 1 ఇయర్. ఉమ్, ఆయన బాడీ రిజోనేట్ అవుతుంది. ఉమ్, ఎవరికి నష్టం చేసింది మీరు? మీ వేలుతో ఓటేసి మీ కంట్లో పొడుచుకున్నారు కదా ఉమ్, అని ప్రజలను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎటువంటి ప్రభుత్వాలను తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు? స్వయం పాలనను తీసుకుపోయి సోనియా గాంధీ పాదాల దగ్గర తాకట్టు పెట్టే ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. 24 సార్లు ఢిల్లీ పోయిందంటే మీకు ఏం చేసిండే? ఉమ్. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. చేసిన తప్పుకు వాళ్ళే ప్రతిఫలం మూల్యం చెల్లిస్తున్నారు ఆల్రెడీ. మళ్ళీ ఆత్మహత్యలు మొదలైనవి. అవును. తెచ్చిన తెలంగాణను నాశనం చేసుకున్నారు. ఇంకో అంశం సార్, కొండా సురేఖ చేసినట్టు వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు దాని అందరినీ? అంటే ఆమె బీసీ ముసుగులో దాన్ని దాచుకోలేదు, తప్పించుకోలేదు. ఉమ్, నేను చాలాసార్లు చెప్పాను, బర్తరఫ్ ఒకటే ఆమెకు పరిష్కారం. ఉమ్, ఆమె బూతులు మాట్లాడకపోయినా ఉమ్, ఆమె మాట్లాడిన దానిలో ఇతరుల యొక్క జీవితాల్లో చొచ్చుకొని పోయి వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడమే కాకుండా ఆ రోడ్డుకి ఇచ్చింది. ఉమ్, దానికి పరిహారం ఏమి ఉండదు. ఉమ్, ఈ మాటలను వెనక్కి తీసుకుంటా అంటే మాటలు వెనక్కి రావు. ఒకసారి బయటికి పోయినాక ఆ మాటలు వెనక్కి రావు. ఎంతోమంది హృదయాలను గాయపరుస్తాయి, అభిమానులను గాయపరుస్తాయి. ఉమ్. బర్తరఫ్ ఒకటే పరిష్కారం ఆమెకు. ఒక మంత్రి స్థాయిలో ఉండి, అది మహిళా మంత్రిగా ఉండి, ఇంకో మహిళ ఎవరు అనకూడని మాటలు. మంత్రి కాదు, బిచ్చగాడు కూడా అనాల్సిన మాటలు కాదు. ఉమ్, ఒక సీనియర్ ఎమ్మెల్యే ఉండి, మంత్రి ఉండి ఒక పరిణతి చెందింది అనుకున్నాం మనం. ఉమ్, గతంలో కూడా కేసీఆర్ గారిని బూతులు మాట్లాడింది. బట్ వాటికంటే ఇవి తీవ్రమైనవి. ఉమ్, అసహనంతో మాట్లాడడం వేరు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం వేరు. ఉమ్, ఏమన్నాడు కేటీఆర్ ఆమెను? ఉమ్, ఏమన్నాడని చెప్పి అంత పరుషంగా బజార్కి ఇచ్చే మాటలు మాట్లాడాలి? ఏం సమంత అంటే నీకు గౌరవం లేదా? ఇవాళ ఈ సినిమా హీరోయిన్లలో ఎవరికైనా నంబర్ 1 స్థానం ఉందంటే సమంతకే ఉంది. కుటుంబాలలో ఎవరికైనా మచ్చలేని కుటుంబాలంటే నాగేశ్వరరావు గారి కుటుంబం. ఉమ్, అందరినీ మెప్పించగలిగినటువంటి నాగార్జున. ఉమ్, 3 తరాలుగా వాళ్ళు చిత్రసీమలో పేరు తెచ్చుకున్న వాళ్ళు, కాంట్రవర్సీ లేని వాళ్ళు 80 ఏళ్ళుగా రాజ్యం వెళ్తున్నారు చిత్రసీమలో. ఆ కుటుంబం మీద నీకెందుకు? వాళ్ళు ఏమైనా రాజకీయాలకు వచ్చారు? ఉమ్, నాగేశ్వరరావు కుటుంబంలో ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చారు? మరి రాజకీయాల్లోకి ఎందుకు ఈడ్చాలి? ఆమె ఏం చేసినా కూడా దానికి పరిహారం లేదు. ఆమె ఇంటింటికి పోయి నాగార్జునను, సమంతను, నాగ చైతన్యను ఉమ్. ఆమె క్షమాపణలు పర్సనల్గా అడిగితే వాళ్ళ కోపం తగ్గుద్ది కావచ్చు. కానీ ఎందుకు వాళ్ళ ఇక్కడ మీదనే నేను కేసు వేస్తా అంటే అది ఎప్పటికైనా ఇంకా పెరుగుతుంది తప్ప పతనమయ్యే ఇక్కడ ఈమె తప్ప వాళ్ళేం అంటే పతనం కాదు. లీగల్ కూడా కొట్లాడుతున్న పరిస్థితి. అలా వాళ్ళ లాయర్ కూడా మాట్లాడుతూ ఇట్లా తప్పేం లేదు, ఖచ్చితంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఇదంతా వివాదం బయటకు అదే వచ్చింది. కోర్టులో పోయింది కదా విషయం, కోర్టు చూసుకుంటుంది అది. ఉమ్, ఆమె మాట్లాడిందంటే మళ్ళీ అడ్వకేట్ కూడా దాన్ని రిపీట్ చేశాడు. ఉమ్, ఆయన మీద కూడా మళ్ళీ డిఫమేషన్ వేయచ్చు. ఉమ్, దాన్ని రిపీట్ చేసినందుకు ఉమ్, ఆయన మీద కూడా మీడియా ముందు రిపీట్ చేసినందుకు, లైవ్లో అది కోట్లాది మందికి చేరినందుకు ఉమ్, మళ్ళీ దాని మీద కూడా డిఫమేషన్ వేయచ్చు అడ్వకేట్ మీద. ఉమ్. అంటే ఈ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీ పెద్దలు కూడా, కాంగ్రెస్ పెద్దలు కూడా అది ఆధారం లేదు మనకు, వాళ్ళు స్పందించినట్టుగా ఆధారం లేదు. మాట్లాడతా ఉన్నారు. వాళ్ళు అట్లా మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకే అభ్యంతరం చెప్పాలి. ఉమ్, ఇష్టం వచ్చినట్టుగా నోరు జారింది కదా కేసీఆర్ మీద. అవును. మరి అవన్నీ బూతులు కదా. ఉమ్, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా మాట్లాడినప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా ధైర్యం వస్తుంది కదా. ఉమ్. కాబట్టి కొండా సురేఖ ఇంత బరి తెగించి మాట్లాడడానికి కారణం రేవంత్ రెడ్డి కూడా అని నేను అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి మాటలు తగ్గించుకోవాలంటారా సార్ ఇప్పుడు? అంటే ఇంకా ఇట్లే పెరుక్కుంటూ పోతే మాట్లాడడం నేర్చుకోవాలి. ఉమ్, ఒక ముఖ్యమంత్రిగా ట్యూషన్ పెట్టుకొని ఉమ్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హుందాగా పరిపాలించిన ముఖ్యమంత్రులు ఉమ్, ఎట్లా మాట్లాడిండ్రు, ఉమ్, ట్యూటర్స్ని పెట్టుకొని భాష నేర్చుకుంటారు కదా, ఇంగ్లీష్, హిందీ. ఉమ్, ట్యూటర్లను పెట్టుకొని ముఖ్యమంత్రి హోదాలున్న వ్యక్తి ఎట్లా మాట్లాడాలి? నేను మంత్రి కూడా కాదు కదా, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినా. ఆయన కాబట్టి మాట్లాడడం రాదు, ఉమ్, నేర్చుకోవాలి. ఆయన ఉమ్. ట్యూషన్ పెట్టుకోవాలి.
థ్యాంక్ యూ సార్.